భువి వెలిగించడు దివ్యై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. మాట్లాడితే అయ్యప్ప భక్తుల్లో ఇంకో నిబంధన ఏమిటండి, వారు పేర్లు పెట్టి పిలుచుకోరు. రాజు స్వామి, కృష్ణస్వామి, డ్రైవర్ స్వామి, క్లీనర్ స్వామి, అందరూ స్వాములే. సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. ఆ భావనకి మనకు పునాది వేస్తోంది దీక్ష. డ్రైవర్ని స్వామి అంటున్నావు, నువ్వు క్లీనర్ని స్వామి అంటున్నావు, అందరినీ స్వామి అంటున్నావు, అంటే సర్వం బ్రహ్మమయంగా చూస్తున్నావు. ఇట్స్ ఏ ప్రాక్టీస్. ఆ అభ్యాసాన్ని స్థిరం చేసుకోవాలి. అందుకే అయ్యప్ప దీక్ష చేస్తే వచ్చే లక్షణాలు ఏమిటి అంటే ధర్మము, నెయ్యము, చిత్త నిగ్రహము, నీతి, పవిత్రత నేర్పునట్టి మా అయ్యప్ప స్వామి పాదములకు ఆదరమొప్ప నమస్కరించదన్. ధర్మాన్ని ముందు నేర్పుతుంది దీక్ష. ఒక్క మాట, మన ధర్మాన్ని మనం చెయ్యనప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేసినా ఒక్కటే, ఎన్ని ఉపవాసాలు చేసినా ఒక్కటే. భగవద్గీతలో 18వ అధ్యాయంలో చిట్ట చివరిలో అర్జునుడు భగవంతుడినో ప్రశ్న వేస్తాడు. అంతటా ఉన్నాడు భగవంతుడు, అంతటా ఉన్నాడు భగవంతుడు అని చెబుతున్నావు కదయ్యా, అలాంటి భగవంతుడిని ఆరాధించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు అర్జునుడు. కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. విచిత్రమైన ప్రశ్న ఇస్తున్నావు అర్జున, నీ ప్రశ్నలోనే ఉంది జవాబు. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. యత ప్రవృత్తిర్భూతాని, ఈ సమస్త జీవులు ఏ భగవత్ పదార్థం నుంచి ఏర్పడ్డాయో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి అంతా వ్యాపించబడి ఉందో దాన్ని ఆరాధించడం ఎలాగా ఉంటావు. ఎంత అజ్ఞానం అయ్యా. అంతటా ఉన్నది అదే అయినప్పుడు ప్రత్యేకించి ఆరాధన ఏమిటయ్యా, నీ పని నువ్వు సక్రమంగా చేస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అన్నాడండి. డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్. దయచేసి గమనించండి. దీక్షలో ఉన్నాం కదా అని ఆడవాళ్ళ మీద మొత్తం బాధ్యతలు బారేసి కుటుంబ బాధ్యతలు విస్మరించకూడదు. పిల్లల్ని స్కూల్లో దింపాలంటే దింపాలి. నేను మడిగెట్టుకున్నా, నేను దింపకూడదు, కుదరదు. ముందు దింపేసి మడిగెట్టుకో, ఏం పర్వాలా. అంతేగాని ఇదొకటి లోకువైపోతున్నాడు వ్యవస్థ. వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా. ఆ 40 రోజులు 50 రోజులు వాళ్ళు మొత్తం బాధ్యత. ఇంకా కొంతమంది, నేను గోదావరి జిల్లాలో విన్నాను ఈ మాట, ఇరుముడు నెత్తి మీద పెట్టుకుంటాం అని కట్టెలు మోయడం మానేశాడు, వరిమోపులు మోయడం మానేశాడు, కోతలు కోయడం మానేశాడు. అంటే బాధ్యతలన్నీ మానేసి వేరే కోతలు అబద్ధాలు కోస్తున్నాడు ఇక్కడ. ఇది కుదరదండి. నువ్వు ఇరుముళ్ళు మోసినా ఏం మోసినా నెత్తి మీద నీ బాధ్యతలు నువ్వు మొయ్యాల్సిందే ఖచ్చితంగా. ఇరుముడు ఎంత పవిత్రమో వ్యవసాయానికి సంబంధించిన ధాన్యం మోపు కూడా అంతే పవిత్రం, అంతే పవిత్రం. దాంట్లో తేడా ఏం లేదు ఇక్కడ. మన బాధ్యతలు పరమ పవిత్రం. ఇరుముడు ఒక్కటే పవిత్రం కాదు. ఇరుముడు కాదయ్యా, నువ్వు 3 ముళ్ళు వేసావు పెళ్ళాం మెళ్ళో, అది కూడా పవిత్రమే. వేసావా లేదా, వేసినప్పుడు చెయ్యాలి. ఎగ్గొట్టేస్తే అలాగా పవిత్రం అంటే నువ్వు కొన్ని పనులు చేసి మిగిలినవన్నీ వాళ్ళకి అప్పగించడమా? సమస్త సమస్యల్లో బాధ్యత వహించాలి, పరిష్కారాలు చూపించగలగాలి ఖచ్చితంగా. అయ్యప్ప దీక్ష ఉన్న భర్త ఉన్నాడు అంటే ఆ భార్య నిశ్చింతగా ఉండాలి. మా ఆయన దీక్ష పెట్టాడు, ఏమున్నాయని చూసుకుంటాడు, నాకేం బెంగలేదు, అసలు దీక్ష పెట్టాక మా ఆయన మరీ గంభీరంగా ఉన్నాడు అని సంతోషించాలి. చచ్చిపోతున్నా వీళ్ళతో చేసి పెట్టలేక అనుకోకూడదమ్మా, అలా యాతన పెట్టకూడదు. అందుకే చెప్పాడు ఇక్కడ, స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. మానవుడు ఆడదైనా మగవాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, వాడికి సమాజం కేటాయించిన బాధ్యత ఏదో వాడు చేస్తే భగవదారాధన చేసినట్టే. డ్యూటీ ఈజ్ నెక్స్ట్ టు గాడ్. మనం ఏ బాధ్యతలో ఉన్నా సెలవు పెట్టాల్సిన పని ఏం లేదు. ఆ బాధ్యత చేయడం కూడా పవిత్రంగా చేస్తాం. ఇదివరకు ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు నల్లబట్టల్లో ఉన్నాం, లంచం తీసుకోకూడదు. కనీసం 40 రోజులు వాయిదే వెయ్యాలి. తర్వాత కనపడమంటే అదొక రకం, అది కూడా అంతకంటే తప్పు. అయ్యప్ప చూస్తున్నాడు. గమనించండి, అయ్యప్పకు వాహనం ఏమిటండి? పులి కదా. మీకు ఈ కొన్ని ధనవంతుల ఇళ్లల్లో వాల్ పెయింటింగ్స్ ఉంటాయి, అక్కడ పులి బొమ్మ ఉంటుంది. గమనించండి, వాల్ పెయింటింగ్స్, గోడంతా ఒకటే బొమ్మ ఉంటుంది, పెద్ద పులి ఇలా ఉంటుంది. దానిపైన ఇంగ్లీషులో ఏముంటుందో తెలుసా? ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది. అదే భగవంతుడు చూడడం అంటే. తోలు ఊడిపోతుంది, జాగ్రత్త. నేను చూశాను అటువంటివి, సరదాగా చూస్తాను. పెద్ద బొమ్మ ఉంటుందండి, ఆ బొమ్మ దగ్గర పులి, అంతా పులే ఇలా కూర్చో. ఆ ఎదురుగానే ఇడ్లీలు పెడతారో తినాలో మానయ్యాలో తెలియదు, అక్కడ పులి. కానీ ఉండని గమనించాలి, సూక్ష్మ దర్శనం అంటే. దానిపైన డైలాగ్ ఏముంటుంది తెలుసా? ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది. అంటే నువ్వేం తింటున్నావో, నువ్వేం చేస్తున్నావో భగవంతుడు చూస్తున్నాడు.
పులివాహనంలో ఉన్న అయ్యప్ప చూస్తున్నాడు, గమనించు. నీ చర్యలు ఆయనకి తెలవట్లేదని అనుకోకు. ఆయన త్రికాల జ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్నీ గమనిస్తున్నాడు ఆయన. ఎప్పుడు భగవంతుడు పులి రూపంలో మనల్ని గమనిస్తున్నాడనే భయం మన మనస్సులో ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే మనం చెడిపోతాం ఖచ్చితంగా. అంచేత మన ధర్మాన్ని మనం చేయాలి. ఇంకో మాట, నెయ్యము అంటే స్నేహం. దాని గురించి దీక్షాపరులకు చెప్పక్కల్లా, వారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళే మనం నేర్చుకోవాలి. ఎటువంటి కులభేదము లేకుండా అందరూ కలిసి ఇక్కడ కూర్చున్నారు, గమనించండి. ఏమైనా ప్రసక్తి ఉందా? అందరూ కలిసి భిక్ష స్వీకరిస్తారు, అందరూ కలిసి స్వామి ఏ శరణమయ్యప్ప అని నడిచి కొండకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడా ఏ భేదమో గమనించాం. దీక్ష ముగిశాక కూడా ఈ కులభేదాలు ముగిసిపోతేనే మన దీక్ష సార్థకమైనట్టు లెక్క. ఇక్కడ ఈ 40 రోజులు మాత్రం దీక్ష చేసేసి తర్వాత మనం కుల సంఘాల వాళ్ళతో కలిసిపోయి ఏమైనా ఎలక్షన్లు రాగానే మరి మనకి ఏమిస్తున్నారో, మన కులం డెవలప్మెంట్ కార్పొరేషను, చైర్మన్, ఇవన్నీ ఉంటే అయ్యప్ప ఎందుకు పని లేక? ఈ కుల వ్యవస్థ నుంచి ఎప్పుడు భారతదేశం విడిపడుతుందో అప్పుడు అన్ని చోట్ల ధర్మమే గెలుస్తుందండి, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. ఎవరేమనుకున్నా మంచిది, మళ్ళీ పిలవకపోయినా మంచిది. కానీ నా యోగం ఏమిటో నాకు తెలియదు. శుభ్రంగా డబ్బులు ఇచ్చి పిలిచి తిట్టించుకుంటున్నారు, అది గొప్ప విశేషం. అది అక్కని సరిగ్గా చూడడం, చెల్లిని సరిగ్గా చూడడం, పెళ్ళాన్ని సరిగ్గా చూడడం, అత్తగారికి నమస్కారం చేయడం, తల్లికి ముందే దండం పెట్టడం, మనకి దేనికంటే దేవుడు అసలు పని లేక, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకపోయాక, మానవ సంబంధాలు దెబ్బతిన్నాక ఏం పనికొస్తాయండి మిగిలిన సంబంధాలన్నీ? భగవద్భక్తి మన మనస్సులో ఉంది అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురో ముగ్గురో మన గురించి ధైర్యంగా ఉండాలి. మా ఆయన భక్తులండి, ఏమొచ్చినా ఆయనకు చెప్తాం, ఆయన చూసుకుంటారు, అంతే. ఆ ధైర్యం ఉండాలి భార్యకి. పురుషుడు స్త్రీకి మొదట కల్పించవలసింది ధైర్యం, రక్షణ. అదే వాళ్ళు కోరుకునేది. చీరలో నగర ఉడవుతాడండి ఈ రోజుల్లో. అవి మనం ఇచ్చేది వాళ్ళే కొనుక్కుంటున్నారు ఇక్కడ. అవి పెద్ద విషయం కాదు. ఇక్కడ ధైర్యం, రక్షణ. మా ఆయన ఉన్నారండి, నాకేం బెంగలేదు. ఈ ధైర్యాన్ని కల్పించాలంటే నువ్వు నిష్పక్షపాతంగా ఆలోచించాలి, ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. దానికి భగవంతుని యొక్క కరుణ చాలా అవసరం. నెయ్యము అంటే స్నేహం. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న స్నేహం తర్వాత కూడా కొనసాగాలి ఖచ్చితంగా. అంతేకాదు చిత్త నిగ్రహము, మనస్సును నిగ్రహించుకోవడం ఇందాకే చెప్పుకున్నాం. ఎలాగ నిగ్రహించుకోవాలి? ఇంకో మాట కూడా తెలుసుకోవాలి. 12వ అధ్యాయంలో చెబుతాడు భగవద్గీతలో, యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చేయక హర్ష అమర్ష భయ ఉద్వేగై హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియక. అర్జున, నాకు అత్యంత ప్రియతముడైన భక్తుడంటే ఎలా ఉంటాడో తెలుసా? యస్మాన్నోద్విజతే లోకః, ఆయన వల్ల లోకంలో ఎవరూ ఉద్విగ్నతకి లోను కారు, భయపడరు. అటువంటి వాడు నాకు ఇష్టం. అంటే మనం లోకంలో ఎవరిని భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. అంతేకాదు లోకాన్నోద్విజతే చేయక, లోకానికి కూడా మనం భయపడక్కర్లేదు. అది దీక్ష అంటే లెక్క. మనం భయపెట్టకపోవడం కాదు, వాడెవడు భయపెట్టినా మనం భయపడక్కల్లా. మనం స్వామి దీక్షలో ఉన్నాం, స్వామి చూసుకుంటాడు. దీక్షలో ఉన్నప్పుడప్పుడు హింసకి పాల్పడరు ఎవరూ కూడా. మీకు దానికి ఉదాహరణ చెబుతా. భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు. భారతంలో తండ్రికి తద్దినం శంతనుడికి. పైగా శంతనుడు అంటే భీష్ముడికి ఎంత గౌరవమో మీకు. ఆయన కోసం పెళ్లి మానేశాడు. తండ్రి పెళ్లి కోసం కొడుకు పెళ్లి మానేసిన ఘట్టం ఇండియాలోనే జరుగుతుంది. అది భీష్ముడే చేశాడు, ఇంకెవరో ఉండరు ఇక్కడ. భీష్ముడు అంత మహానుభావుడు. తండ్రి పెళ్ళి, అది కూడా 2వ పెళ్ళో 3వ పెళ్ళో 36వ పెళ్ళో. మా నాన్నగారికి ఏదో సరదా పుట్టింది అంతే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయిని మా నాన్నగారికి ఇవ్వడానికి ఏం కావాలో వాళ్ళు పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరారు. మా అమ్మాయికి పుట్టినవాడే రాజు కావాలంటే ఓకే అన్నాడు ఆయన. అంతే సరిపోలా. తర్వాత నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు దెబ్బలాటకొస్తారు, అయితే నేను పెళ్ళే చేసుకోను, జీవితాంతం అయ్యప్ప దీక్ష అన్నాడు ఆయన, గొడవ లేకుండా. భీష్ముడు ఎంత దీక్ష అంటే అది. ఇదంతా ఎందుకోసం చేశాడు? తండ్రి కోసం. అంతటి తండ్రికి ఆయన తద్దినం పెడుతుంటే గమ్మత్తు జరిగిందండి. భారతంలో చెబుతారు, వ్యాస భారతంలో క్షేమేంద్రుడు చారుచర్యలో రాస్తాడు, మనం ఎవరమైనా ఎంత మహాబ్రాహ్మణులమైనా ఎంత మంత్రపూర్వకంగా తద్దినం పెట్టినా పిండం అక్కడ దర్భగడ్డి మీద పెట్టవలసిందే. తండ్రే వచ్చి తీసుకోడండి స్వయంగా. కానీ భీష్ముడికి పట్టిన అదృష్టం ఏమిటంటే గంగానది తీరంలో ఆబ్దికం పెడుతున్నట్ట. గంగానది ఎవరు? ఆయన తల్లి. అందులోంచి ఈయన ఆబ్దికం పెడుతూ అక్కడ పిండం కింద పెట్టబోతూ ఉంటే ఆ నీళ్ల మధ్యలోంచి
సువర్ణ కంకణాలు ధరించిన ఒక హస్తం, 5 వేళ్లకి 5 ఉంగరాలు ధరించి ఒక మహారాజు హస్తం పైకి వచ్చి, నాయనా భీష్మ భీష్మ నా చేతిలో పెట్టరా, నా చేతిలో పెట్టరా, నీకు అన్యాయం చేశాను రా, నా పెళ్లి కోసం నీ పెళ్లి ఆపేశాను రా, ఇంత దుర్మార్గుడైన తండ్రి ఏ కొడుక్కి ఉండడం నాయన, నీకు అన్యాయం చేశా, నువ్వు పెట్టిన అన్నం నేను స్వయంగా తింటాను రా, స్వయంగా తింటాను, నాయన నా చేతిలో పెట్టు అని శంతనుడు అడిగి పెట్టమన్నాడండి. ఆ అదృష్టం భీష్ముడికి పట్టింది. ఇది ప్రత్యక్షమైన నిదర్శనం భారతంలో ఉంటుంది. క్షేమేంద్రుడు చారిచర్యలో రాస్తారు. కానీ భీష్ముడు ఎంత గొప్పవాడో తెలుసా? నాన్నగారు, ఈవేళ మీరు కనబడ్డారు కదా అని నేను మీ చేతిలో పెడితే రేపొద్దున బానిసవాడాలో ఎవడో తండ్రికి తద్దినం పెట్టాడు. పైగా ఏమంటాడో తెలుసా? మా నాన్న వచ్చి చెయ్యి చాపితే పెడతా అని కూర్చుంటాడు. ఇక్కడ వీడికి అంత సీన్ లేదు. ఇక్కడ వీడికి నాన్న చేయి చాపడం కాదు, కుక్క కూడా రాదు వీడింటికి, వీడి బుద్ధికి. ఎప్పుడు గమనించండి, పెద్దవాళ్ళు జ్ఞానులు ఎలా ఉంటారో. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనక. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. శ్రేష్ఠుడైన వాడు ఏం చేస్తాడో, సెలబ్రిటీ, ఈ రోజుల్లో సెలబ్రిటీయే కదా శ్రేష్ఠుడు అంటే. సెలబ్రిటీ అయిన వాడు ఏం చేస్తాడో అదే ఇతరులు అనుసరిస్తారు. సెలబ్రిటీస్ ఏదో తినండి, ఏదో తాగండి అంటే మనం తింటున్నాం, తాగుతున్నాం, చెడిపోతున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోట్లు సంపాదించుకుంటున్నారు. అది తాగు, ఇది తిను, పెద్దవాళ్ళు తినేవాళ్ళలాగే, వాళ్ళు తినరు, పురుగు మందులు ఉంటాయి, మనం తింటున్నాం ఇక్కడ. అందుకే సెలబ్రిటీసే జాగ్రత్తగా ఉండాలి. ప్రజల ఆరోగ్యాన్ని భంగం చేసే ప్రకటనలు ఎలా ఇస్తారండి? ఎవరైనా ఇవ్వకూడదు. అది పాపం వాళ్ళని కట్టి కొడుకుతుంది ఖచ్చితంగా. భీష్ముడు ఎంత చిత్త నిగ్రహం అంటే, నాన్న నువ్వు స్వయంగా వచ్చావు, నేను పెడతాను ఇంతకంటే, కానీ ఇలా నేను చేయమని శాస్త్రం చెప్పాలా? భువి పిండం దదౌ విద్వాన్ భీష్మక పాణౌ నశంతనోహో అంటాడు చారుచర్యలో క్షమేంద్రుడు. నన్ను క్షమించండి నాన్న, శాస్త్రం ఏం చెప్పిందంటే దర్భగడ్డి మీద పెట్టమంది, చెయ్యి చాపిన వాడి దగ్గర పెట్టమని చెప్పాలా? మీరు స్వయంగా నా తండ్రి అయినా సరే నేను శాస్త్రాన్నే పాటిస్తాను, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. ఇది మనం శాస్త్రాన్ని పాటించడం. ఒక్క భీష్ముడు పొరపాటున ఆయన చేతుల్లో పెట్టుంటే ఆవేళ అతనికేమీ నష్టం జరగదు, తండ్రి ఆనందించేవాడు, సరిపోయేది. కానీ భీష్ముడికి కనపడిన తండ్రి నాకెందుకు కనపడ్డు అని మొత్తం ప్రతివాడు మాట్లాడతాడు. ఇక్కడ నేను పెళ్లి మానేసి, నువ్వు పెళ్లి మానేసి ఎంతమందితో ఏం చేసావు ఎవడికి తెలుసు. ఇక్కడ నువ్వు భీష్ముడు లాంటి వాడు అంటే అలాగా పెళ్ళి ఒకటి మానేస్తే సరిపోయింది ఏంటి? పెళ్ళి పెనకర పెద్ద మనిషి ఉండేవాడు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా చేశాడు. ఆయన దేశభక్తుడు, మంచి కళాపూర్ణోదయం, గొప్ప సాహిత్యవేత్త. ఆయనకి పెళ్ళి అవ్వలేదు, బ్రహ్మచారి. ఒక సభలో ఆయన ఎవరో పరిచయం చేస్తూ హీజ్ ఏ బ్యాచులర్ అన్నాడు. ఆయన మహా చమత్కారం. ఆయన ఐఎమ్ నాట్ ఏ బ్యాచులర్, ఐఎమ్ నాట్ జస్ట్ మ్యారీడ్, దట్స్ ఆల్ అన్నాడు ఆయన. నేను బ్రహ్మచారి, నా నీకెవరు చెప్పారు, నాకు పెళ్ళి అవ్వలేదు అంతే. అదేమిటండి పెళ్ళి అవ్వలేదంటే బ్రహ్మచారి? అలా కుదరదు, నాకు వచ్చే అవకాశాలు చెడగొడుతున్నావు అనవసరంగా నువ్వు. నాకు పెళ్ళి అవ్వలేదు అంతే, నేను బ్రహ్మచారి నేను చెప్పలేదుగా అన్నాడు ఆయన సరదాకి. అంటే బ్యాచిలర్ అయిన ప్రతివాడు బ్రహ్మచారి అనుకోకండి. ఇంగ్లీషులో బ్యాచిలర్ వేరు, తెలుగులో బ్రహ్మచారి వేరు. వాడి నియమాలు పాటిస్తేనే బ్రహ్మచారి. ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకి తేడా అదే. మనం ఏదైనా గడువు పెట్టామనుకోండి, ఎవరికి ఇదిగో గడువులోగా ముగియపోతే కొంపలు అంటుకుంటాయి అంతే వాడతాం మనం. ఇంగ్లీష్ వాడు ఏమన్నాడండి? డెడ్ లైన్. యథవ భాష వాడు. డెడ్ లైన్ ఏమిటండి? చావురేఖ. డెడ్ లైన్ అంటే చచ్చిపోతామా? డెడ్ లైన్, ఆ భాష చూడండి, డెడ్ లైన్ అట. చంపేస్తాడా మనిషిని? అంత ఒత్తిడి తేవక్కర్లేదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నావు, ద్వాదశి నిజానికి డెడ్ లైనే, కానీ మనకి ఎంత పవిత్రంగా చెబుతారో తెలుసా? ద్వాదశి నాడు ఏదో తినకపోతే తాగకపోతే ఏకాదశి వ్రత ఫలం రాదు అని చెబుతారు, కానీ భయపెట్టారండి. ద్వాదశి నాడు తాగకపోతే చచ్చిపోతావు అని అనరు. హిందూ మతంలో భయపెట్టరు, భయం తీరుస్తారు. ఎలాగా? ఏకాదశి ఉపవాసం చేసావు, ద్వాదశి నాడు తినకపోతే ప్రాణం పోతుంది, 2 రోజులు వరుసగా ఉండకూడదు అలాగా. అందుకని ద్వాదశి నాడు పారణ చేయకపోతే, కనీసం మంచినీళ్ళైనా తాగకపోతే నీకు ఆ పుణ్యఫలం రాదు అంటే 3 రోజులు 4 రోజులు బండ మొండి ఉపన్యాసాలు చెయ్యకుండా మనిషి నుండే బలహీనతను కూడా అర్థం చేసుకున్న ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. బలాన్ని కాదు, బలహీనతను కూడా వీడు ఉండలేడు, కాబట్టి కొంచెం నియమం సడలిద్దాం. అంతేగాని మనంతరం మనం శాస్త్రాలని పక్కన పెట్టకూడదు. అందుకని శాస్త్రం ప్రకారం భీష్ముడు అక్కడ దర్భగడ్డి మీద పెట్టి, తండ్రి మీరు తీసుకోండి పద్ధతి ప్రకారం అంటే, ఏ మనిషివయ్యా, అంతా శాస్త్రమే, అంతా శాస్త్రమే, ఇప్పటికి కూడా నువ్వు శాస్త్రాన్ని విడిచిపెట్టట్లేదు అని కొడుకును ఆశీర్వదించి ఆ పిండాన్ని తీసుకున్నాడు. అది వేరే విషయం. అందుకని ఇక్కడ
నియముతో పాటు చిత్త నిగ్రహం, మనో నిగ్రహం బాగా ఉండాలి. ఇంకో మాట నీతి, ఇది 40 రోజులకు సంబంధించింది కాదు, జీవితం అంతా పాటించవలసిన నీతి. ఎక్కడ ఏదైనా కేసులో కానీ తప్పుడు వ్యవహారాల్లో కానీ దీక్ష పట్టిన వాళ్ళ పేరు రాకూడదు, మనమే హెచ్చరించాలి. ఎందుకు దీక్ష పట్టావు పని లేకుండా, నువ్వు ఇలాంటి పని చేస్తావేమిటయ్యా, కనీసం నీతి లేదా, నియమం లేదా అని ప్రశ్నిస్తే ఒక్క అయ్యప్ప దీక్ష, ఒక భవానీ దీక్ష, ఒక శివ దీక్ష, ఒక సత్య దీక్ష, ఒక రామ దీక్ష, ఈ దీక్షలు చాలండి ప్రపంచాన్ని కాపాడడానికి దీక్షలు చాలు. ప్రతి ఒక్కరూ దీక్షాపరులు అవుతారు. ఆడవాళ్ళు కూడా పట్టగలిగిన దీక్షలు చాలా ఉన్నాయేమో, పట్టచ్చు. అమ్మవారికి సంబంధించిన దీక్షలు ఆడవాళ్ళు పట్టచ్చు, హాయిగా నియమంగా ఉండొచ్చు. వద్దని ఎవరున్నారు? మన మనస్సును మనం నిగ్రహించుకోవడం అది. అలాగ నీతి, అంతేకాదు పవిత్రత. ఏది పడితే ఏది ముట్టుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ తినకుండా, ఊరికే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకుండా మనం పవిత్రంగా ఉంటాం. ఇది పవిత్రత. అలాగే ఇందాక చెప్పిన మాట, లోకానికి మనం భయపడద్దు, లోకాన్ని మనం భయపడద్దు, లోకం మన వల్ల ఉద్విగ్నం కావద్దు. అంటే ఒక్క మాట దయచేసి మరోలా అనుకోకండి, భజన చేస్తున్నాం మనం, మైకులు పెట్టి అంత పెద్దగా అరవాల్సిన అవసరం ఉందా? దయచేసి ఆలోచించండి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మన మీద ఎవరూ ఏం మాట్లాడడం లేదు కాబట్టి సరిపోయింది. కానీ పెద్ద శబ్దాలు వచ్చేలా భజనలు చెయ్యకూడదు, అది చట్ట విరుద్ధం. అందులో ఇవాళ సమాజంలో మీరు గమనించండి, అంధత్వం కంటే బధిరత్వం బాగా ఎక్కువ అవుతుందండి ఈ మధ్యన. వినపడకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వినికిడి సమస్య చాలామందికి పెరుగుతోంది. డెసిబుల్స్ మన ఇష్టం వచ్చినట్టు పెంచేసి మైకులు పెట్టేసి మైకుల్లో పెద్ద భజనలు చేసి హడావుడు చేశాము అంటే చుట్టుపక్కల చదువుకునే పిల్లలందరినీ మనం ఇబ్బందులు పెడుతున్నట్టే లెక్క. లోకాన్ని ఇబ్బంది పెట్టేది ఎప్పుడూ దీక్ష కాదు, అది భగవద్గీతలో చెప్పాడు. మనం గమనించాలి, మన చిత్తశుద్ధికి మనం మైకు లేకుండా భజన చేసుకోవచ్చు. మీరు ప్రయత్నం చేయండి. మా చిన్నతనంలో మైకులు ఉండేవి కాదు, అందరూ భజన అక్కడ చేసేవారు. గుళ్ళో 10 మంది ఉండేవారు. నామ సంస్మరణం యస్య సర్వపాప ప్రణాశనం, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనక తం నమామి హరిం పరం అని మా ఊళ్ళో భజనరాముడు అని ఉండేవాడు. ఆయన పేరేమిటో కానీ భజనరాముడే, ఆయన పేరు భజనరాముడు అంతే. ఆయన కంఠం ఎత్తితే ఊరంతా వినపడేది. మైకులు లేకుండానే భజన చేసేవారు. మనం గుళ్ళో భజనలు మైకు లేకుండానే చేసుకోవాలి, ఎవరికీ ఇబ్బంది కలగద్దు. దానికి ప్రమాణం ఏమిటో తెలుసా? సాగర ఘోషలో ప్రత్యేకంగా ఓ పద్యం రాశాను నేను. నమ్మకముంచి దైవ భజనం వనరించుటకు ఇంత పెద్ద గొట్టమ్ములు గోలలేల, నమ్మకముంచి దైవ భజనం వనరించుటకు ఇంత పెద్ద గొట్టమ్ములు గోలలేల, వికటస్వర భాస్వరమేల, ఇట్టి శబ్దమ్ములు విద్య నేర్చు పసిబాలుర గుండెలు బెండు చేయు, ఇట్టి శబ్దమ్ములు విద్య నేర్చు పసిబాలుర గుండెలు బెండు చేయు, దోషమ్మని న్యాయవేదికలు చాటెను, చట్టము పట్టదేరికిన్. భగవంతుడి మీద నమ్మకంతో భజన చేయడానికి స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేదు, పెద్దగా అరవాల్సిన అవసరం లేదు. శబరిమలలో మాత్రమే లేడు, ఇక్కడ ఎంతమంది ఆశీనులు ఉన్నారో అందరి గుండెల్లోనూ అయ్యప్ప స్వామి ఉన్నాడు. మన గుండెల్లో ఉన్న దేవుడికి మన మాట వినపడాలంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. అరవడమే భజన అని దయచేసి అనుకోవద్దు, మరో రకంగా తీసుకోవద్దు, దీన్ని అనుకూలంగా తీసుకోండి. సమాజం మొత్తం బాగుండడం కోసం నేను చెబుతున్నా. పైగా ఈ రోజుల్లోనే క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, అందులో ఈవేళ పాఠశాలలు ఎలా ఉన్నాయంటే వాడు ఏప్రిల్లోనే స్కూల్ మొదలెడతాడు, జూన్లో సిలబస్ అయిపోయింది అంటాడు. ఇక అక్కడి నుంచి రివిజన్ తక్కువ, రివిజన్ ఎక్కువ. తల్లి ఎంత ఉంటుంది, పిల్ల ఎంత ఉంటుంది, బళ్ళు అలా ఉంది. ఇక్కడ తల్లి ఏమో ఎంత ఉంటుంది అంగుళం, పిల్ల ఏమో 6 అడుగులు ఉంటుంది. అసలు విజన్ తక్కువ, పాఠం చెప్పేది తక్కువ, రివిజన్ ఎక్కువ. పిల్లలు చచ్చిపోతున్నారు చదవలేక, కంఠస్థం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే మనం అక్కడ చెయ్యకూడదు, ముఖ్యంగా మైకులు పెట్టకూడదు. మన భక్తితో మనం చేసుకోవడానికి మైకు అవసరమేం లేదు, ఇక్కడ అంత పెద్దగా అరవాల్సిన అవసరం కూడా లేదు. ఈ శబ్ద కాలుష్యం పెరగకుండా మనం చూస్తే ఏ దీక్ష అయినా సరే
పూర్తిగా ప్రపంచమంతా వ్యాపించి శాంతిమయం చేస్తుంది ఖచ్చితంగా. దాన్ని భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు, యస్మాన్నోద్విజతో లేవుకో లోకాన్నోద్విజతే చేహ. ఎవరైతే లోకాన్ని ఉద్విగ్నతకి లోను చేయడో, అలాగే లోకం వల్ల కూడా తాను ఉద్విగ్నం కాడు. అంటే మనం దీక్షలో ఉంటున్నప్పుడు ఏంటో తెలుసా, ఏదైనా దుర్వార్త తెలిసిందనుకోండి, మీరు చాలా తేలిగ్గా తీసుకోవాలి. సొంత కుటుంబంలోదైనా కావచ్చు, కన్నీళ్లు అప్రయత్నంగా వస్తాయి, బలవంతంగా ఆపుకోమని కాదు. అక్కడ మరీ అమాయకుల్లా ఏడవకూడదు. ఇది ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకు బాగా కావలసిన వాళ్ళకే ఏదో రోగం బయటపడవచ్చు, 4th స్టేజ్ అండి అన్నది. ఏం చేస్తాం మనం? ఈ చేసే ప్రార్థన వారి కోసం కూడా చేద్దాం, తప్పేం లేదు. చేసే ప్రార్థన ముఖ్యంగా నేను అయ్యప్ప దీక్షాపరుల్ని నమస్కారం పెట్టి కోరుతున్నాను. 40 రోజులు మీరు భూషేనం బ్రహ్మచర్యం చేస్తున్నారు కాబట్టి హిందూ మతంలో పేదవాళ్ళ గురించి, అనారోగ్యవంతుల గురించి ప్రార్థన ప్రత్యేకం చేయండి, ప్రార్థన ప్రత్యేకం చేయండి. ఇంకో రహస్యం నేను బహిరంగంగానే చెబుతున్నా, మీరు ప్రార్థన చేసి రోగాలు తగ్గిస్తే మత మార్పిడి ఆగిపోతుంది, మత మార్పిడి ఆగిపోతుంది. ఇతరుల అస్త్రాలన్నీ ఇవ్వేనండి, ఇతరుల అస్త్రాలన్నీ ఇవ్వేనండి. మన ఇంట్లో ముసలావిడ 70 ఏళ్ళావిడ 80 ఏళ్ళావిడ అనారోగ్యంతో ఉంటే వాడు వచ్చి ప్రార్థన చేయటం, మనకి ప్రార్థనలు లేవా, శ్లోకాలు లేవా? వాడు అక్కడ కూర్చుని ఏదో చేయగానే, ఈవిడికి ఇంతవరకు వాడిన మందులు ఆంజనేయ స్వామి ప్రార్థనలు పోయాయి, ఆ ప్రార్థన చేయగానే తగ్గిందన్నారు, వెంటనే మతం మారిపోయారు. ఇక్కడ ఈ మాత్రం మతాన్ని మనం ప్రార్థనతో కాపాడుకోలేమా అండి? అయ్యప్ప దీక్షాపరులు ఇదే నల్ల దుస్తుల్లో వెళ్ళి, అమ్మా మీకు అనారోగ్యం కదా, నేను మీ ఇంట్లో నేను ప్రార్థన చేస్తానని, స్వామియే శరణమయ్యప్ప అని మీ అయ్యప్ప కీర్తనలు పాడండి, అక్కడ పాడండి, అక్కడ పాడండి. ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్న రోగి గుండెల్లో శబరిమలై స్వామి ధ్వనించాలి, ఆయన ఆవిడ్ని స్పృశించాలి, అన్ని రోగాలు తగ్గాలి. తద్వారా హిందూ ధర్మం వృద్ధి చెందాలి, హిందూ ధర్మం వృద్ధి చెందాలి. ప్రార్థనతోనే రోగాలు తగ్గించగలిగే ఉపాయం అయ్యప్ప దీక్షలో ఉంది. ఎందుకంటే 40 రోజుల పాటు మీరు ప్రార్థన తప్ప వేరే ఏమీ లేకుండా ఉంటారు. మీరు మాట వస్తే శరణం అని వస్తుంది. ఏదైనా అనకూడని మాట, స్వామి శరణం అలా అంటావేమిటయ్యా అంటానికి కూడా స్వామి శరణం అంటారు. మీరు ఇంతగా స్వామి మాట ఉచ్చరించేవాడు ఇంకెవడున్నాడండి మీరు తప్ప. అందుకని ఇతరుల కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యవంతుల కోసం ప్రార్థన చేయండి, దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అప్పుడు ఒక్క అయ్యప్ప దీక్ష ఒక్కటే హిందూ మతంలో ఉండే మత మార్పిడి మొత్తం ఆపగలుగుతుంది, అనుమానం ఏం లేదు ఇక్కడ. అది హర్ష అమర్ష భయ ఉద్వేగై. ఆ మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. అత్యధికమైన ఆనందము పనికిరాదు, అమర్షం అతిగా కోపము పనికిరాదు. మందలించవలసి వస్తే మందలించాలి, కోపగించాల్సిన పని ఏం లేదు. భయమో పనికిరాదు, ఉద్వేగము పనికిరాదు. వీటి నుంచి మనం దూరంగా ఉండగలిగితే అయ్యప్ప దీక్షాపరులంగా ప్రపంచానికి మేలు చేయగలుగుతాం. అంతకంటే ముందు మన కుటుంబానికి మనం మేలు చేసుకోగలుగుతాం. అలా మీలో మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి, పరమాత్మ విశ్వాసం పెరగడానికి, పరమ దీక్ష యొక్క రహస్యాలు తెలియడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యక.